అంటే 1931లో జదునాంగ్ చచ్చిపోయాడు. 1934లో గైడిన్‌లియు అరెస్ట్ అయింది. అంటే 1934 వరకు ఫిజికల్ ఫైట్ జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత నాగాలు మాకు వేరే దేశం కావాలంటున్నప్పుడు నేను భారతదేశంతో ఉంటాను అని చెప్పి మత మార్పిడిని వ్యతిరేకిస్తూ గైడిన్‌లియు సాయుధ పోరాటం చేసింది. 1965 వరకు ఆయుధాలు తీసుకుని మిషనరీలతో యుద్ధం చేసింది ఆవిడ. మనకి తెలియనివ్వలేదు ఈ కథలన్నీను. కాబట్టి నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున స్థానిక గిరిజన విశ్వాసాలను కాపాడేందుకు ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా మిజోరాములో క్రైస్తవ ఆధిపత్యం ఉన్నటువంటి మిజో ప్రభుత్వము ఎంత ప్రయత్నం చేసినా మిజోరాంలో ఉండేటువంటి దాదాపు 30,000 మంది రియాంగ్ అనే తెగ ఉంది. ఈ రియాంగ్ అనే తెగ నుంచి కన్వర్ట్ చేయలేకపోతున్నారు. కన్వర్ట్ చేయలేక చివరికి మిజోరాం నుంచి వాళ్ళని తరిమి కొట్టేశారు. కాశ్మీర్ నుంచి ఏ రకంగానైతే హిందువుల్ని